నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు క్విట్ ద రొటీన్ యూట్యూబ్ ఛానల్ అండి. కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను, టమాటాలు 3, ఉల్లిగడ్డలు 2 అండి, ధనియాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను, మెంతులు, జీలకర్ర కొంచెం, నువ్వులు, పల్లీలు, చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి పక్కన. ఇంకా పల్లీలు వేయాలి, తర్వాత నువ్వులు వేయాలి, తర్వాత ఎండు కొబ్బరి వేసి అన్నీ వేయించుకొని పక్కన మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత ఆనియన్, టమాటో, కొంచెం పసుపు వేసి కొంచెం అవి మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలండి. అవి మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని నూనె వేసి, నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేయాలండి. పోపు గింజలు చిటపటలాడిన తర్వాత వంకాయలు వేసి కొంచెం సాల్ట్, పసుపు వేసి మూత పెట్టాలండి. వంకాయలు మగ్గాయండి. మగ్గిన తర్వాత చింతపండు రసం వేసానండి. తర్వాత టమాటో, ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా మనము, అది కూడా వేసానండి. ఇంకా వేసి మూత పెట్టేశాను. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం కూడా సరిపడ వేసానండి. అప్పుడు మనం ఆనియన్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపడ వేసానండి సాల్ట్. తర్వాత ఇంకా మనం చేసుకున్న పొడి కూడా ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేసేసి సరిపడ వాటర్ పోసి మూత పెట్టాలండి.
10 నిమిషాలు అలాగే ఉంచి మూత పెడితే ఆయిల్ పైకి తేలుతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను. కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ బగారా రైస్కి అండ్ జొన్న రొట్టెకి చపాతీకి కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.